మా అమ్మ, మా నాన్న ఈ ఏప్రిల్ నెలలో హైదరాబాద్కి వచ్చారు. వాళ్లతో కలిసి గడిపిన ఆ రోజులు మేమందరూ ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలయ్యాయి. మేం కలిసి నిలుఫర్ కేఫ్కి వెళ్ళాము, షాపింగ్ మాల్స్లో తిరిగాము, మూవీస్ చూశాము. ఆ సంతోషం ఇప్పటికి మా గుండెల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత జూబిలీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించాము. అక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, అందమైన అలంకరణాలు మా మనసును ఎంతో ఆకట్టుకున్నాయి. స్వామి వారి ఆశీర్వాదం పొందటం ఒక హృదయాన్ని హత్తుకునే అనుభవం. తరువాత బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ్ స్వామి దేవాలయంకి కూడా వెళ్ళాము. చిన్నప్పటి నుండి జగన్నాథ్ స్వామిని చూస్తూ పెరగడంతో ఈ దేవాలయంలో మాకు చాలా అనుబంధం ఉంది. ఈ క్షణాలు మా కుటుంబంతో కలిసి గడిపిన అమూల్య జ్ఞాపకాలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి. అలానే మా ఫ్యామిలీతో కలిసి చేసిన ఈ అద్భుతమైన శ్రీశైలం యాత్రని మీతో షేర్ చేసుకుంటున్నాం. ఈ ట్రిప్ కోసం మేము ఇన్నోవోవా టాక్సీ బుక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేశాం. జర్నీ మొదటి నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంది. రోడ్ మీద వెళ్తుంటే మెల్లగా సిటీ అట్మాస్ఫియర్ తగ్గి ప్రకృతి అండలు మొదలై, ముఖ్యంగా నల్లమాల జంగుల్లో ట్రావెల్ చేయడం ఒక మరచిపోలేని అనుభవం. చుట్టూ పచ్చని చెట్లు, పెద్ద పెద్ద కొండలు, ఫ్రెష్గా ఉండే గాలి, ఆ నేచర్ బ్యూటీని చూస్తూ వెళ్తుంటే టైం ఎలా గడిచింది కూడా తెలియలేదు. కెమెరాలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాం, కానీ మన కళ్ళతో చూసే అందం వేరే లెవెల్లో ఉంటుంది. మధ్యలో మేము హటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించాం. చాలా ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ కొన్ని నిమిషాలు గడపడం వల్లనే మనసుకి ఒక రకమైన సంతోషం కలిగింది. తర్వాత సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాం. శ్రీశైలం వెళ్లిన ప్రతి భక్తుడు దర్శించాల్సిన ప్రసిద్ధ క్షేత్రాల్లో ఇది ఒకటి. అక్కడ దివ్య వాతావరణాన్ని అనుభవించాం. జర్నీలో మరో ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అంటే ఘాట్ రోడ్ ట్రావెల్. మెలికలు తిరుగుతూ ఉండే ఆ రోడ్ మీద జర్నీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఒకవైపు కొండలు, మరోవైపు లోయలు, మధ్యలో ప్రకృతి అందాలు. ప్రతి టర్న్లో కొత్త వ్యూ కనిపిస్తూ ఉండేది. శ్రీశైలం చేరిన తర్వాత మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన శ్రీశైలం డ్యామ్ని చూశాం. డ్యామ్ యొక్క విశాలమైన నిర్మాణం చూస్తే నిజంగా అదే అనిపిస్తుంది. అక్కడ్నుండి కనిపించే పెద్ద రిజర్వాయర్ని పటాల గంగా అని పిలుస్తారు. ఆ నీటి విస్తరం చూస్తే ప్రకృతి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. తర్వాత మేము రోప్వే ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేశాం. ఇది మా ట్రిప్లో హైలైట్ మూమెంట్స్లో ఒకటి అని చెప్పొచ్చు. రోప్వేలో మెల్లగా కిందకి వెళ్తుంటే కనిపించే వ్యూస్ చాలా బ్రెత్టేకింగ్గా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆ అందం ఫోటోలో గానీ వీడియోలో గానీ పూర్తిగా క్యాప్చర్ చేయడం కష్టం. మన కళ్ళతో డైరెక్ట్గా చూసినప్పుడే ఆ బ్యూటీ యొక్క అసలు ఫీల్ తెలుస్తుంది. ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేస్తూ ఆ జర్నీని మెమరబుల్గా మార్చుకున్నాం. స్టే విషయంలో వస్తే మేము శ్రీ గురు సాధన్లో రూమ్ బుక్ చేసుకున్నాం. రూమ్ చాలా నీట్గా, క్లీన్గా ఉంది. టెంపుల్ దగ్గర ఉండడం వల్ల దర్శనం కోసం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా కన్వీనియంట్గా అనిపించింది. అక్కడ ఉన్న ఆశ్రమంలో ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. సింప్లిసిటీతో ప్రిపేర్ చేసిన ఆ ఫుడ్లో ఒక స్పెషల్ టేస్ట్ ఉంది. భక్తితో సర్వ్ చేసే ఆ భోజనం తినడం ఒక మంచి అనుభవంగా మిగిలిపోయింది. కానీ ఈ ట్రిప్ని
ఇంకొంచెం స్పెషల్గా మర్చిన విషయం ఏంటి అంటే, మా పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ రోజు మేము శ్రీశైలంలో ఉండడం. ఆ పవిత్రమైన క్షేత్రంలో ఆ స్పెషల్ డేని సెలబ్రేట్ చేయడం మాకు చాలా ఆనందమిచ్చింది. స్వామి వారి సన్నిధిలో యానివర్సరీ జరుపుకోవడం ఒక అదృష్టంగా భావించాం. మా పేరెంట్స్కి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కాలగలని ప్రార్థించాం. ఆ రోజు మొత్తం మా ఫ్యామిలీ అందరం కలిసి గడిపిన ప్రతి క్షణం మా గణకాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రకృతి అందాలు, దైవ దర్శనం, ఫ్యామిలీ బండింగ్ మరియు ఆ స్పెషల్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇవన్నీ కలిసి ఈ శ్రీశైలం ట్రిప్ని మరచిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చాయి. నమస్కారం అందరికీ, మీకు స్వాగతం మా వ్లాగ్కి. ఈరోజు చాలా స్పెషల్ డే మాకు. ఎందుకంటే ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. అమ్మా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మా జీవితంలో వెలుగురు, బలం, ప్రేమ అన్నీ నువ్వే. ఈరోజు చాలా అందంగా గడిపాం. మీతో ఆ మూమెంట్స్ పంచుకోవాలని ఇక్కడ వచ్చాను. అమ్మ పుట్టినరోజు సందర్భంగా మేము చిలుకూరు బాలాజీకి వెళ్లాలని డిసైడ్ చేశాం. ఊబర్ బుక్ చేసి అందరూ కలిసి బయలుదేరాము. నేను, మా అక్క, అమ్మ, నాన్న, మొత్తం ఫ్యామిలీ ఒకే ఎక్సైట్మెంట్తో రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ వెనక సూర్యుడు ఆష్టమిస్తున్నాడు. అమ్మ అన్నడి, చూడు ఎంత అందంగా ఉందో అని. నిజంగా ఆ సన్సెట్ చూసి మనసు ఆగిపోయిందో ఒక క్షణం. చిలుకూరు బాలాజీ చేరుకున్నాం. లోపల షూట్ చేయటానికి అనుమతి లేదు. రూల్స్ ఫాలో అయ్యాం. కానీ దర్శనం చేసుకున్నాం, ప్రదక్షిణాలు వేశాం, మనసు నిండా భగవంతుడి దీవెనలు తీసుకున్నాం. ఆ పీస్ మాటల్లో చెప్పాలంది. బయటకు వచ్చాక ఫోటోస్ తీసుకున్నాం అమ్మతో అందరూ కలిసి. అక్కడ జ్యూసెస్ తాగాం, ఫ్రూట్స్ తిన్నాం. రా మ్యాంగో స్లైసెస్ విత్ సాల్ట్ అండ్ చిల్లీ అమ్మకి చాలా ఇష్టం. స్టార్ ఫ్రూట్, జామున్ పండు కూడా తిన్నాం. అన్నీ ఫ్రెష్గా, డెలీషియస్గా ఉన్నాయి. పూజ సామాగ్రి కొన్నాం. అమ్మకి బంక్లేస్ కూడా కొన్నాం. చిన్న చిన్న వస్తువులు. కాని అమ్మ మోహన్లో ఏదో చిరునవ్వు చూసి హార్ట్ఫుల్ అయింది. ఇంటికి వచ్చాక బేకింగో నుండి మ్యాంగో ఫ్లేవర్ కేక్ కట్ చేశాం. అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చాం. క్యాండిల్స్ ఉడ్డింది. అందరం కలిసి పాడాం. అమ్మా, నీ నవ్వు చూసిటే చాలు, మా రోజు కంప్లీట్ అయిపోతుంది. హ్యాపీ బర్త్డే అమ్మా. మీకందరికీ ధన్యవాదాలు ఈ వ్లాగ్ చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.